की पत्री में गलतियों की कलीसिया को प्रेरित पौलुस ने ये उस समय लिखा जब विश्वासी लोग निराश होकर पीछे जा रहे थे, तब पौलुस ने पवित्र आत्मा से प्रेरणा लेकर ये बात गलतियों की कलीसिया को लिखकर बताया। గలతీయుల సంఘానికి అపోస్తలుడైన పౌలు ఎప్పుడు రాశాడంటే విశ్వాసమందు విశ్వాసులు వెనదీయబడుతున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపణ పొందుకొని పౌలు ఈ మాటను రాసినాడు। ये अध्याय पूरा अगर आप पढ़ेंगे ఈ పూర్తి అధ్యాయాన్ని మీరు చదివితే आपको इसका सारांश समझ में आएगा। దీనిలో ఉన్న సారాంశం మీకు అర్థమవుతుంది। गलतियों की कलीसिया గలతీయుల సంఘము निराश होकर पीछे जा रहे थे। నిరాశపడి వెనక్కి వెళుతున్నారు। ऐसी परिस्थिति में అలాంటి పరిస్థితుల్లో पवित्र आत्मा ने पौलुस को प्रेरणा दिया పరిశుద్ధాత్ముడు పౌలుకు ప్రేరేపణ ఇచ్చాడు। और पौलुस ने पहले तो उस कलीसिया को थोड़ा सा डांट भी दिया। మొదట పౌలు ఆ సంఘాన్ని గద్దించాడు, उनको कुछ बुरा भला कहा, వారి విషయమై కొన్ని మాటలు అన్నాడు, మంచి చెడులు पवित्र बातें। तो पौलुस ने निर्बुद्धि करके कहा, బుద్ధిహీనులారా అని పౌలు వారిని అన్నాడు। यस हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా। मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ये बात लिखने का कारण ये है, ఈ మాట రాయడానికి ఉన్న కారణం ఏంటంటే गलतियों की कलीसिया निराशा में पढ़कर पीछे जा रहे थे। గలతీ సంఘము నిరాశలో పడిపోయి వెనక్కి వెళుతున్నారు। आप इस बात को जानना है ఈ మాట మీరు तो తెలుసుకోవాలనుకుంటున్నారు। गलतियों की पत्री 3 अध्याय का पहला वचन को पढ़िए। గలతీయుల పత్రిక దాని 3వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండి। पहला वचन और दूसरा वचन को देखो, మొదటి రెండు- वहां पर पौलुस कितना चिंताजनक बात कहकर उनको निर्बुद्धि संबोधित किया। మొదటి 2 వాక్యాలు చదివితే పౌలు ఎంత చింతజనకంగా వారిని అవివేకులారా లేక బుద్ధిహీనులారా అంటున్నాడు। सोनी पढ़ो, हे निर्बुद्धि। अरे अरे अरे, स्टार्ट करते से ही डांटना शुरू कर दिया, स्टार्ट करके ही डांटना शुरू कर दिया। पहले ही शब्द है, हे निर्बुद्धि गलतियों की कलीसिया। ప్రారంభించిన వెంటనే మొదటనే అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా। अविवेकुल्लारा यानी विवेक नहीं है, ऐसे मनुष्य हो तुम। అనగా వివేకం లేని మనుషులు మీరు। कभी कभी मैं भी गुस्से में आकर डांट देता हूँ, कुछ बातें बोल देता हूँ, కొన్నిసార్లు నేను కూడా కోపంలోని వచ్చి గద్దిస్తాను, కొన్ని మాటలు అంటాను। क्योंकि धर्मी जन के अंदर में एक धार्मिक गुस्सा होता है, నీతిమంతుల్లో కూడా ఒక నీతి అనే కోపం ఉంటుంది। क्योंकि उसके धार्मिकता के अनुसार या उसके विश्वास के अनुसार अगर कोई काम उसको अनुचित रीति से दिखता है तो वो आवेश में आकर कुछ बोल जाता है। తన నీతిని బట్టి ఏదైనా పని అనుచితంగా యోగ్యమైనదిగా కనబడకపోతే ఆయన ఆవేశంలోనికి వచ్చి ఒక మాట అంటాడు। तो पौलुस भी बेचारा यहाँ पर मजबूर हो गया। పౌలు ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి। जैसा कलम रखा, పెన్ను పట్టిన వెంటనే कलम जैसे ही रखा ఏ విధంగానైతే పెన్ను పెట్టాడో तो निर्बुद्धि करके बोल दिया। అవివేకులని అన్నాడు। ये पवित्र गालियां हैं, ఇది పరిశుద్ధమైన తిట్టు। क्योंकि पौलुस को कुछ ना कुछ उस कलीसिया में कभी नजर आई और गुस्सा आया। ఎందుకనగా పౌలుకు ఆ సంఘంలో ఏదో ఒకటి లోపం కనిపించింది, మరి ఆయనకు కోపం వచ్చింది। मुझे भी कभी कभी ऐसा होता है। నాకు కూడా కొన్ని निराश मत होना। నిరాశపడకు। निराशा और निरुत्साह जो है वो आपको परमेश्वर के सानिध्य में जाने से रोकता है। నిరాశ మరి నిరుత్సాహం ఉత్సాహం లేకపోవడం అనేది దేవుని సన్నిధికి వెళ్ళకుండా నిన్ను ఆపుతుంది। आप निरुत्साह जब होते हैं ఉత్సాహం లేకుండా నీవు ఉంటే तब आप झट समझ लीजिए అప్పుడు నువ్వు త్వరగా అర్థం చేసుకో, कि शैतान ने मुझे मोह लिया है। సాతాను నన్ను పట్టుకొని ఉన్నా లేక ఆవరించుకున్నాడు। झट समझ जाना వెంటనే తెలుసుకోవాలి, और उठना, మరి లేచి कमर बांध कर खड़े हो जाओ और प्रार्थना करो, निराशवादी शैतान को भगाओ यीशु के नाम से। నడుమును కట్టు లేచి నిలబడి నడుము కొట్టుకొని ప్రార్థన చేసి మరి నిరాశతో ఉన్న సాతాను వెళ్ళగొట్టండి। आपको पता नहीं है, మీకు తెలియదు, शैतान निराशवाद है, సాతాను నిరాశవాది। उसका नाम ही निराशवाद है। వానికి ఉన్న పేరే అది నిరాశవాది। शैतान సాతానుడు निराशवाद है। वो నిరాశవాది। जब आपको छा लेता है, వాడు నిన్ను ఆవరించినప్పుడు, आपके अंदर में जब आता है, నీలోనికి వచ్చినప్పుడు वो परमेश्वर के स्थान को छीनने की कोशिश करता है। వాడు దేవుని స్థలాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు। आप परमेश्वर के हो, మీరు దేవుని వారు, आप परमेश्वर पिता के बच्चे हो, మీరు తండ్రి అయిన దేవుని పిల్లలు। आप में ईश्वर वास करता है, మీలో దేవుడు నివాసము చేయుచున్నాడు, आप में परमेश्वर रहता है। మీలో దేవుడు ఉంటాడు। क्योंकि खुदा का वचन जिनके अंदर में रहता है उनके अंदर परमेश्वर रहता है। ఎందుకనగా దేవుని వాక్యం ఎవరిలోనైతే ఉంటుందో అందులో దేవుడు ఉంటున్నాడు। आमेन ఆమేన్ हालेलुया। హల్లెలూయా। ताली बजाकर प्रभु की स्तुति करें मेरे చప్పట్లు కొట్టి प्रियो। దేవుని మహిమపరచండి।
आप परमेश्वर के बच्चे हैं, మీరు దేవుని పిల్లలు, आप में खुदा का जगह है, మీలో దేవుని స్థలం ఉంది, आपके अंदर में परमेश्वर बसता है, నీలో దేవుడి నివాసము చేస్తాడు, आप में परमेश्वर का वचन बसता है। నీలో దేవుని వాక్యము నిలుచుచున్నది। तो ये निराशवाद जो हमारा पिता परमेश्वर का जो दुश्मन है, మన తండ్రి అయిన శత్రువు నిరాశవాది ఎవడైతే ఉన్నాడో वो हमारा भी दुश्मन है। వాడు మన శత్రువు, वो चाहता है వాడు కోరుతాడు कि खुदावंत की जगह को प्राप्त करे, తండ్రి అయిన దేవుని స్థలాన్ని వాడు పొందుకోవాలని। क्योंकि उसने स्वर्ग में भी वही काम किया, పరలోకమందు వాడు అదే పని చేశాడు, उसने परमेश्वर के सिंहासन को अपना बनाना चाहा, దేవుని సింహాసనాన్ని తీసుకోవాలనుకున్నాడు। तो लड़ाई वही हुई, యుద్ధం అక్కడే జరిగింది, शैतान और परमेश्वर का। సాతానునికి మరి దేవునికి। ये घमंड से भर गया, వీడు గర్వంతో ये నిండుకున్నాడు, सोचने लगा వీడు ఆలోచించాడు, अब मैं परमेश्वर की जगह को हत्याऊंगा और उस सिंहासन पर मैं बैठूंगा, उसके अंदर में ये बदी, ये गंदा जो विचार है उसके अंदर में आ गया। దేవుని స్థలం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆ సింహాసనం మీద నేను కూర్చుంటాను అనేటువంటి చెడ్డ ఆలోచన వానిలోకి వచ్చింది। उसी पल परमेश्वर पिता ने जान लिया, ఆ క్షణంలోనే తండ్రి అయిన దేవుడు తెలుసుకున్నాడు, उसको परमेश्वर पिता ने स्वर्ग से नीचे ढकेल कर गिरा दिया। వానిని పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి కిందికి నెట్టేశాడు। आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా। वही जो इब्लीस और पुराना शैतान हमारा और हमारे पिता परमेश्वर का दुश्मन आपके अंदर में आकर आपको निराश करता है। వాడే సాతాను, మన తండ్రి అయిన దేవుడు మన శత్రువు, మన తండ్రి అయిన దేవుడు మరి మన శత్రువు అయిన వాడు నీలోనికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు, आप में वो आने की प्रयास करता है, నీలోనికి రావడానికి ప్రయత్నిస్తుంటాడు। उसको आपने थोड़ा सा भी जगह दे दिया, కొంచెం స్థలం ఇచ్చినా फिर वो आपके अंदर में निराशा पैदा करता है, వాడు నీలో నిరాశను పుట్టిస్తాడు, आपको कुछ भी अच्छा नहीं నీకు लगता, ఏది బాగా అనిపించదు, चर्च जाने की इच्छा ही नहीं చర్చి होती, వెళ్ళడానికి మంచి అనిపించదు, आप लेजी जैसा बन जाते हैं, నువ్వు సోమరులాగా ఉంటావు, वो तुम्हारे अंदर में निरुत्साह पैदा करता है, నిరుత్సాహం ఉత్సాహం లేకుండా చేస్తా నీలో, कोई भी बात अच्छा नहीं ఏ लगता, మాట నేను బాగా అనిపించదు, तब आपको अच्छा अच्छा खाना भी अच्छा नहीं लगता, అప్పుడు మంచి మంచి భోజనం కూడా నీకు బాగా అనిపించదు, क्योंकि निराश आप हो जाते हैं, ఎందుకంటే నిరాశ చెందావు, हताश हो जाते हैं, నువ్వు ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నావు, प्रार्थना करने की तो बिल्कुल इच्छा नहीं होती। ప్రార్థన చేయడానికి మనసే అనిపించదు, क्यों? ఎందుకు? क्योंकि ఎందుకనగా यही निराशवाद शैतान ने आपको मोह लिया है। ఈ నిరాశవాది అయిన సాతాను నిన్ను ఆవరించుకున్నాడు। यस, అవును, हालेलुया। హల్లెలూయా। ऐसा जब कभी आपको लगने लगे, ఈ విధంగా నీకు అనిపించినప్పుడు आप झट से संभल जाना, संवर जाना, వెంటనే జాగ్రత్త పడాలి, మేల్కోవాలి, तुरंत వెంటనే आप जैसे नींद से जागे हो ऐसा जाग जाना। నిద్రతో ఎలా మేల్కుంటాం అలా మేల్కోవాలి, नहीं, కాదు ऐसा कभी नहीं हो सकता। ఇలా ఎన్నటికి కానే కాదు। मेरा पिता मेरा परमेश्वर मेरे अंदर में रहता है, నా తండ్రి అయిన దేవుడు నా దేవుడు నాలో ఉంటున్నాడు, पवित्र ईश्वर मेरे अंदर में वास करता है। పరిశుద్ధమైన దేవుడు నాలో నివాసము చేయుచున్నాడు। ये दुष्ट का काम है, ఇది దుష్టుని పని, वो मुझे निराशा में डालना వాడు चाहता నన్ను है నిరాశలో और పడవేయాలనుకుంటున్నాడు, परमेश्वर की उपस्थिति से मुझे दूर करना चाहता है। దేవుని సన్నిధి నుండి దూరం చేయాలనుకుంటున్నాడు, उसने मुझे मोह लिया है, వాడు నన్ను ఆవరించాడు। लेकिन मैं इसी पल प्रार्थना करके उसको मेरे जीवन से और मेरे अंदर से मैं भगा दूंगा। ఈ క్షణంలోనే ప్రార్థన చేసి నా జీవితంలో నుండి వాడిని వెళ్ళగొడతాను। प्रार्थना करे ప్రార్థన చేయండి, और उससे कहे, మరి వాంతో అను, ए ఏ निराशवाद शैतान, నిరాశవాది అయిన సాతానుడా, ए अंधकार के हकीम, ఓ అంధకారపు అధికారి, तू जो मुझ में अपना जगह बनाने की कोशिश कर रहा है, నాలో స్థలాన్ని ఏర్పరచుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో तुझे मैं यीशु मसीह के नाम से गुड़कता हूँ। యేసు క్రీస్తు నామమున నేను గద్దిస్తున్నాను, निकल जा यीशु मसीह के नाम से। వెళ్ళిపో యేసు క్రీస్తు मैं నామమున। परमेश्वर पिता का बेटी हूँ, నేను తండ్రి అయిన దేవుని కుమార్తెను, मैं मेरे परमेश्वर पिता का बेटा हूँ। నేను నా తండ్రి అయిన దేవుని కుమారుడను, तुझ में मेरा कोई अंश नहीं है, నీ అంశం నాలో ఏ మాత్రము లేదు, तेरा कोई भी अंश मुझ में नहीं है। నీ అంశం నాలో ఏ మాత్రము లేదు, मैं जीवित परमेश्वर की संतान हूँ। నేను సజీవం గల దేవుని సంతానము। आमेन। ఆమేన్। आप ऐसा कहते हैं, నువ్వు ఇలా అన్నప్పుడు, आप ऐसा जब कहेंगे నువ్వు ఇలా అంటే वो तुमको छोड़ के मिनटों में भाग जाएगा। వాడు క్షణములోనే నిన్ను వదిలి పారిపోతాడు। आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా। ताली बजाकर परमेश्वर చప్పలు को కొట్టి దేవుని धन्यवाद। వందనాలు చెల్లించండి। भाग जाएगा वो दुष्ट, వాడు పారిపోతాడు, छोड़ देगा आपको। విడిచిపెడతాడు నిన్ను। अरे बाप रे, ये समझ गया मेरे को। అరే నన్ను అర్థం చేసుకున్నాడు। जैसे ही वो हमारे अंदर में प्रवेश करने की कोशिश करता है,
तो परमेश्वर के बच्चे पवित्र आत्मा के द्वारा समझ लेते हैं। మనలో ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు దేవుని పిల్లలైన వారు పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుంటారు. आमेन। ఆమేన్. इसलिए అందుకని पौलुस ने गलतियों की कलीसिया के लोगों को निर्बुद्धि कहा। అందుకని పౌలు గలతీల సంఘస్థులను అవివేకులారా అని అంటున్నాడు. समझ में आई बात? మాట అర్థమైందా? जैसे ही कलम रखा पौलुस ने పౌలు పెన్ను పెట్టిన వెంటనే पौलुस ने जैसे ही लिखने के लिए बैठा और कलम रखा तो सबसे पहला शब्द यही उनके मुंह से निकल गया। పౌలు రాయడానికి కూర్చొని పెన్ను పెట్టిన తర్వాత మొదటి మాట ఇదే हे రాస్తున్నాడు. निर्बुद्धि, అవివేకులారా, गलतियों के कलीसिया के लोगों, గలతీ సంఘస్థులారా, तुम इतनी सी बात नहीं समझ पाए? ఇంత మాట నువ్వు తెలుసుకోలేదా? नहीं समझे? మీరు తెలుసుకోలేదా? तुम निराश क्यों हो गए? మీరు ఎందుకు నిరాశపడ్డారు? किसने तुम्हें मोह लिया? ఎవడు మిమ్మల్ని ఆవరి उस మోసపుచ్చాడు? वचन को पूरा पढ़ो। ఆ వాక్యాన్ని చదవండి. ए निर्बुद्धि, गलतियों, अरे 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 अरे, किसने तुम्हें मोह लिया? यस, हालेलुया। ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మను ఎవడు భ్రమ పెట్టెను? अच्छा, तेलुगु में क्या है? భ్రమ. ब्रह्म पेटेनु। और हिंदी में హిందీలో मोह लिया, यानी परमेश्वर की जगह चुराने के लिए किसने तुम्हें मोह लिया? किसने तुमको भ्रम में डाल दिया? అనగా దేవుని స్థలాన్ని దొంగలించడానికి ఎవడు నిన్ను భ్రమ పెట్టాడు, ఎవడు నిన్ను ఆకర్షించాడు? पौलुस समझ गया। పౌలు తెలుసుకున్నాడు. वो पवित्र आत्मा से भरा हुआ व्यक्ति है। ఆయన పరిశుద్ధాత్మతో నిండి ఉన్న వ్యక్తి. वो तुरंत समझ गया ఆయన వెంటనే తెలుసుకున్నాడు गलतियों की कलीसिया में क्या चल रहा है। గలతీయుల సంఘంలో ఏం నడుస్తుంది. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ये वरदान परमेश्वर ने अपने दासों को, जो अभिषिक्त लोग होते हैं, उनको ये वरदान मिल रहता है। అభిషిక్తులైన తన దాసులకి ఈ వరం ఉంటుంది. ये मैं कैसे बताता हूँ? ఇది నేను ఎలా చెప్తున్నాను? मैंने जब भी कोई नई कलीसिया में गया, वहाँ की कमजोरियां मुझे नहीं पता। నేను ఎప్పుడైతే కొత్త సంఘాలకు వెళ్ళాను అక్కడ బలహీనత నాకు తెలియదు. मेरी कोई तैयारी नहीं रहती। నా సిద్ధపాటు అనేది ఉండదు. लेकिन जब मैं खड़ा होता हूँ కానీ నేను నిలబడిన తర్వాత तो परमेश्वर ने अपनी आत्मा के द्वारा मेरे मुंह में से आग जैसे बातें उगल देता। దేవుడు తన ఆత్మ ద్వారా నా నోటితో అగ్ని లాంటి మాటలను బయటికి उस తీసుకొస్తాడు. कलीसिया के अंदर में कौन कौन बैठे हैं और कैसे लोग बैठे हैं और कैसी परिस्थिति है, ये बातें निकल जाती। ఆ సంఘంలో ఎవరెవరు ఎలాంటి వారు కూర్చున్నాడు, ఎలాంటి పరిస్థితి ఉందో దేవుడు मैं తెలియజేస్తాడు. बताता हूँ, నేను మీకు చెప్తాను. ऐसा कई अनुभव मेरे जीवन में है, ఇలాంటి ఎన్నో అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. क्योंकि परमेश्वर अपना सूपा अपने हाथ में रखा है। ఎందుకనగా దేవుడు తన సాటను తన చేతిలో పట్టుకొని ఉన్నాడు. जब पुरवाई चलती है, ఎప్పుడైతే తూర్పు గాలి వీస్తుందో वो अपना सूपा हिला देता है। ఆయన తన చాటని ఈ విధంగా ఊపుతాడు. तब दाने जो है वो रह जाएंगे अपने पास और भूसा जो है वो उड़ जाएगा। అప్పుడు గింజలు మన దగ్గర పడి ఉంటాయి, మరి చెత్త ఏదో ఎగిరిపోతుంది. ये बात परमेश्वर के वचन में लिखा है, इसको पढ़ लेना। ఈ మాట దేవుని వాక్యమందు రాసి ఉంది, దాన్ని చదువుకో. हर कलीसिया को परमेश्वर एक टाइम आता है, हिला देता है। ప్రతి సంఘానికి దేవుడి సమయం, ఒక సమయం వస్తుంది, అప్పుడు దేవుడు కదిలిస్తాడు. उस समय ఆ సమయంలో परमेश्वर जिन जिन को कचरा समझ के रखा है, वो उड़ा देता है पवन से। ఎవరెవరైతే దేవుడు చెత్తగా ఎంచుకున్నాడో వారిని ఆ గాలి చేత क्योंकि परमेश्वर को पता है यहाँ खत्तों में दाने पाए जाना चाहिए, कचरा नहीं। కానీ దేవునికి తెలుసు ఏంటంటే గుమ్ముళ్ళల్లో కొట్లల్లో గింజలు ఉండాలి, చెత్త ఉండకూడదు. यस, అవును, ये हुआ है। ఇది జరిగింది. आप क्यों इतना अधैर्य और निराशवाद होकर बैठे हुए हैं? ఎందుకు మీరు ఇంత అధైర్యపడుతున్నారు, నిరాశ చెంది? हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, आपको निराश होने की जरूरत नहीं है। నీవు నిరాశ పడవలసిన అవసరం లేదు. ये निराशवादी जो स्पिरिट है, जो आत्मा है, वो वही है जो हमारा परमेश्वर पिता ने ऊपर से नीचे फेंक दिया। ఈ నిరాశవాది ఆత్మ ఏదైతుందో ఇది వాడే తండ్రి అయిన దేవుడు వాడిని పైనుండి కింద పడదోశాడు, उसको ऊपर से नीचे गिराया। వాడిని పైనుండి కింద పడగొట్టాడు. इसलिए उसका गुस्सा ये है कि उसका बनाया हुआ मनुष्य को खराब करे। ఇప్పుడు వానికి ఉన్న కోపం ఏంటంటే ఆయన చేసిన మనుషుని పాడు చేయాలి. उसने बनाया हुआ उसकी सृष्टि जो मनुष्य है, उसको वो खराब करे, ये उसकी चिंता है। ఆయన చేసినటువంటి సృష్టి అయిన మానవుణ్ణి పాడు చేయడం అనేది వానికి ఉన్న కోపము, చింత. उसका काम वही है। వాని పని అది. उसका बनाया हुआ सृष्टि कौन है? आप और मैं। ఆయన చేసిన నిర్మాణించిన సృష్టి ఎవరు? నీవు నేను. हालेलुया। హల్లెలూయా. कौन है आप? ఎవరు మీరు? आप कौन है जानते हैं? మీరు ఎవరు తెలుసా? आप परमेश्वर के बनाए उसकी सृष्टि
सृष्टि है మీరు आप। దేవునిచే చేయబడిన సృష్టి అయి ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर ने सब काम जो है मुंह से किया। దేవుడు పనులన్నింటినీ తన నోటితో आप చేశాడు. उत्पत्ति की किताब पहले अध्याय में जाएंगे तो मिलेगा आपको। మీరు ఆదికాండం మొదటి అధ్యాయంలోనికి వెళ్తే కనిపిస్తుంది. लेकिन आपको परमेश्वर ने फुर्सत से बनाया, కానీ దేవుడు మిమ్మల్ని చాలా నెమ్మదిగా చాలా చక్కగా చేశాడు. फुर्सत से, చాలా విశ్రాంతితో आराम से बैठकर నెమ్మదిగా కూర్చొని उसने मिट्टी सानी, ఆయన మట్టిని పిసికి सुंदर नाक बनाया आपका, మంచి ముక్కు చేశాడు. सुंदर आंखें बनाई आपकी, మంచి కన్నులు చేశాడు. सुंदर होठ बनाए। అందమైన పెదవులు చేశాడు. हालेलुया। నా ప్రియమైన వాళ్ళారా, खुदा ने हमको बहुत फुर्सत से और बहुत सुंदर बनाया। దేవుడు చాలా అందంగా చాలా నెమ్మదిగా మనల్ని చేసినాడు. हमारे जैसा किसी को भी नहीं बनाया, మనలాగా ఎవరిని చేయలేదు. फुर्सत से बनाया। చాలా నెమ్మదిగా. और ईश्वर ने हमारे पीछे जो समय और जो मेहनत उन्होंने किया उसका पूरा निखार आना चाहिए। हम किसी भी बात को नकली ना करें। हम जो कुछ है हम परमेश्वर की सृष्टि है। దేవుడు మన వెనకాల సమయం తీసుకొని ఏదైతే కష్టపడ్డాడో దానికి రావాల్సినటువంటి పూర్తి ప్రతిఫలం అనేది రావాలి. అందులో ఏ మాత్రమైనా మనం నకిలీ చేయకూడదు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, परमेश्वर ने हमको उसकी सृष्टि बनाकर सुंदरता दी और हम उसकी सृष्टि है ये कभी ना भूले कि आप परमेश्वर के हाथों के बनाए हुए लोग हैं। దేవుడు తన సృష్టిగా చేసి మనల్ని అందంగా చేసి ఉన్నాడు కాబట్టి మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. మనము ఆయన చేతులతో చేయబడిన వారమై. अब हमारा दुश्मन का काम यही है कि आपको बिगाड़ डाले। మన శత్రు పని ఒకటే ఏంటంటే వాడు మిమ్మల్ని పాడు చేయాలి. उस दुष्ट का काम एक यही है कि परमेश्वर का बनाया हुआ इस सुंदर मनुष्य को मैं कैसे खराब करूं। ఆ దుష్టుని పని ఒకటే ఏంటంటే దేవుడు చేసినటువంటి ఈ యొక్క అందమైన మనుషుని నేను ఎలా పాడు చేయాలి, इसको कैसे खराब करूं। వీని ఎలా పాడు చేయాలి. आज कितने लोग हैं जो आज उसके पल्ले में पड़ चुके और वो उनको मौत तक ले जाकर खराब कर रहा है। ఈ రోజు ఎంతో మంది ఉన్నారు వాని ఊరిలో పడిపోయారు, మరి వారిని మరణం దగ్గరికి తీసుకొని వెళ్ళి వారిని పాడు చేస్తున్నాడు. मेरे प्रियो, నా ప్రియమైన परंतु వారారా, आप परमेश्वर के हैं। కానీ మీరు దేవుని వారు. आप हर रोज ईश्वर की इबादत करने वाले लोग మీరు हैं। ప్రతిరోజు దేవుని ఆరాధించువారు. आप हर दिन परमेश्वर के सन्मुख बैठकर प्रार्थना करने वाले लोग हैं। ప్రతిరోజు దేవుని ఎదుట కూర్చొని ప్రార్థించువారు. आप परमेश्वर की स्तुति आराधना करने वाले लोग దేవుని हैं। స్తుతించి ఆరాధించువారు మీరు. आप परमेश्वर के भय मानने वाले लोग దేవుని हैं। యందు భయభక్తులు కలిగిన వారు. पर कभी कभी కానీ కొన్ని సార్లు ये दुष्ट आपके अंदर में ये कमजोरी लेकर आता है। దుష్టుడు నీలోనికి బలహీనత తీసుకొస్తాడు. हालेलुया। హల్లెలూయా. वो जानता है వానికి తెలుసు आप में प्रवेश करके आपको खराब करना नामुमकिन है, నీలో ప్రవేశించి నేను పాడు చేయడం వానికి సాధ్యం కాదు. पर थोड़ा सा प्रयत्न जरूर करता ఆయన है। కొంచెం ప్రయత్నిస్తాడు. आपके अंदर में निराश की आत्मा डालता है నిరాశ అనే ఆత్మ నీలో వేస్తాడు. और वो तुमको भ्रम में गिरा देता వాడు है। నిన్ను భ్రమలో పడవేస్తాడు. यस, అవును, तेलुगु ट्रांसलेशन में भ्रम తెలుగులో భ్రమ అని ఉంది. और हिंदी में लिखा है, మరి హిందీలో हे निर्बुद्धि गलतियों के कलीसिया के लोगों, किसने तुम्हें मोह लिया। ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమపరచెను. ब्रह्मपरचनु। आज कलीसिया में बहुत सारे लोग पवित्र आत्मा के नाम से और वरदानों के नाम से भ्रम में पड़े हुए जी रहे हैं। संगम उनको लोग- नहीं पता वो क्या कर रहे हैं। సంఘంలో చాలా మంది పరిశుద్ధాత్మని పేరిట లేక వరాలను బట్టి భ్రమలో బ్రతుకుతున్నారు. వారికి తెలియదు వారు ఏం చేస్తున్నారో. वो भ्रम में जी रहे हैं। వారు భ్రమలో బ్రతుకుతున్నారు. इसलिए भ्रम की आत्मा से सावधान। అందుకని భ్రమపరిచే ఆత్మతో జాగ్రత్త. कोई ढंग मत करो। ఈ విధమైనటువంటి अगर నాటకం आपको చేయొద్దు. प्रवचन देने का अगर परमेश्वर ने वरदान आपको नहीं दिया हुआ है तो आप मत करें। ప్రవచించే వరాన్ని దేవుడు నీకు ఇవ్వకపోతే దాన్ని చేయకు. आज लोग अपना नाम और अपना शोहरत बढ़ाने के लिए नकली काम कर रहे हैं। वही लोग भ्रम का काम और भ्रम की आत्मा के द्वारा कर रहे ఈ हैं। రోజు ప్రజలు తమ పేరు ప్రఖ్యాతులను పెంచుకోవడానికి ఇలాంటి నకిలీ పనులు చేస్తున్నారు. వీరే భ్రమలో పడవారు. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, ऐसा नकली काम कभी मत करे। ఇలాంటి నకిలీ పనులు చేయొద్దు. अगर परमेश्वर ने आपको वरदान दिया हुआ है, దేవుడు నీకు వరాలు ఇచ్చాడా? आप एक परिपक्व व्यक्ति है परमेश्वर का वचन में, దేవుని వాక్యమందు పరిపక్వం చెందిన వ్యక్తివే. प्रवचन देना अच्छी बात है। ప్రవచించడం మంచి మాటే. प्रवचन है, ప్రవచనాలు ఉన్నాయి. लेकिन प्रवचन देने वाला और उसकी जिंदगी और वो किस आत्मा से चलता है ये सब जरूरी है। ప్రవచించేవాడు తన జీవితము తాను ఏ ఆత్మచే నడిపించబడుతున్నాడో చూసుకోవడం చాలా అవసరం. क्योंकि बाइबल बताती है ఎందుకనగా బైబిల్ చెప్తుంది लोगों को उनकी फलों से उनको पहचान लेना है। ప్రజలను తమ ఫలాలను బట్టి గుర్తుపట్టాలి. ये है क्या?
ఈయన ఎవరు? सचमुच ही నిజంగా अगर परमेश्वर का वरदान उनमें है దేవుని వరం ఆయనలో ఉంటే तो उनके मुंह से जो प्रवचन निकलता है ఆయన నోటి నుండి వచ్చిన ప్రవచనాలు लोगों के जिंदगी को और उनको पूरी रीति से वो हिला देता है। ప్రజల జీవితాలను మరి వారిని పూర్తిగా కదిలిస్తాయి. जो हम नहीं जानते ऐसे अनजान बातें वो उनके लिए जो बोलता है तो पवित्र आत्मा जरूर उनके अंदर से काम कर रहा है। మాకు తెలియనటువంటి మాటలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ నుండి తప్పకుండా పనిచేస్తాడు. నా ప్రియమైన వాళ్ళారా, पौलुस ने गलतियों की कलीसिया को पहले ही निर्बुद्धि यानी हे भ्रम में पड़े हुए लोगों सुनो मेरी। గలతీయుల సంఘానికి అవివేకులైన వారా, భ్రమలో పడ్డవారులారా వినండి నా మాట. कह रहा है कौन तुमको बहका दिया? ఎవడు నిన్ను భ్రమ పెట్టాడు? किसने तुमको भ्रम में डाल दिया? ఎవడు నిన్ను భ్రమ పెట్టాడు? हिंदी में लिखा है कि किसने तुम्हें मोह लिया? హిందీలో రాసింది ఎవడు నిన్ను ఆకర్షించుకున్నాడు? आकर्षित मोह लिया। నిన్ను ఆవరించుకున్నాడు. मोह लेना का तात्पर्य किसी अच्छी चीज को हम देखते हैं तो हम उसके ही हो जाते हैं, మోహలేన అనగా ఏదైనా మంచి వస్తువు చూసినప్పుడు అందులో మనం లీనమైపోతాం, मोहित हो जाते हैं। దానిలో మనం లీనమైపోతాం. कुछ लोग धन के मोहित रहते కొంతమంది हैं, ధనములో कुछ लोग లీనమైపోతారు, सुंदरता का मोहित रहते కొంతమంది हैं। అందానికి లీనమవుతారు. मोह लिया అందులో భ్రమపడ్డారు, ये ఇలా शब्द లీనమయ్యారు. का तात्पर्य तेलुगु में बिल्कुल स्पष्ट है कि किसने तुम्हें बरमाया और तुमको भ्रम में डाल ఆ दिया। పదానికి ఉన్నటువంటి అర్థము తెలుగులో చాలా చక్కగా ఉంది. ఎవరు నిన్ను భ్రమ పెట్టాను? हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, गलतियों की कलीसिया में बहुत सारे लोग निराशवादी आत्मा से बैठे हुए थे। గలతీయుల సంఘంలో చాలా మంది నిరాశపరిచే ఆత్మలో కూర్చొని ఉన్నారు. तब पवित्र आत्मा ने पौलुस को बताया, పరిశుద్ధాత్ముడు పౌలుకు చెప్పినాడు. उन्होंने इस तीसरे अध्याय को लिखने बैठा तो सबसे पहले उन्होंने गुस्से से यही बात लिखा। మూడవ అధ్యాయాన్ని రాయడానికి కూర్చున్నప్పుడు మొట్టమొదటి మాట కోపంతో ఇది అన్నాడు ఆయన. ए निर्बुद्धि, అవివేకులైనా, तुम्हारे पास ज्ञान नहीं है మీ దగ్గర జ్ఞానం లేదా? क्या? तुमको दुष्ट की आत्मा पहचानने का दान नहीं है? దుష్టుని ఆత్మను గుర్తుపట్టే వరము లేదా? ये कौन सी आत्मा है ఈ ఏ ఆత్మ ఇది? जो तुमको निराशवाद करके बिठा दिया है? నిరాశపరిచి నిన్ను కూర్చోబెట్టింది. चर्च न जाना, చర్చికి వెళ్ళకపోవడం, परमेश्वर की कलीसिया और संगति के पास न जाना, దేవుని సంఘం లేక సహవాసానికి వెళ్ళకపోవడం, प्रार्थना न करना, ప్రార్థన చేయకపోవడం, वचन को न पढ़ना వాక్యాన్ని చదవకపోవడం, और परमेश्वर की आराधना और स्तुति न करना, దేవుని ఆరాధించి స్తుతించకపోవడం, ये सब काम न करने के लिए उसने तुमको निर्बुद्धि और तुमको भ्रम में डाल दिया उसने। ఇవన్నీ పనులు చేయకుండా నిన్ను అవివేకముగాను భ్రమలో వేశాడు. इसलिए जागरूक हो जाओ। అందుకని మేల్కొనండి. हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, इस बात को समझ में रखे। ఈ మాటను తెలుసుకోనండి నా अगर हम ప్రియమైన ऐसे हैं మనం ఒకవేళ ఈ విధంగా ఉంటే तो जल्द से जल्द अपने आपको जागरूक करना है। అతి త్వరగా మీకు మీరే జాగృతి పడాలి. లేక मैं మేల్కోవాలి. परमेश्वर की हूँ, నేను దేవుని దానను. मैं कैसे अपने प्रभु के पास मैं जाना न चाहूंगी? నేను నా దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఎలా ఉంటాను? ऐसा हो नहीं सकता। అలా కాని పని. आप खड़े हो जाइए మీరు నిలబడండి, और प्रार्थना करके उस दुष्ट को भगा दीजिए। ప్రార్థన చేసి అపవాదిని వెళ్ళగొట్టండి. वो दुष्ट है, వాడు దుష్టుడు, वो आपको भरमा रहा है, వాడు నిన్ను భ్రమ పెట్టుతున్నాడు, आपके अंदर में निरुत्साह की आत्मा को डाल रहा है। నిరుత్సాహపు ఆత్మ నీలో వేస్తున్నాడు. आप निरुत्साह हो जाते हैं। నీవు నిరుత్సాహపడతావు. हैं, क्या रखा है जिंदगी में? జీవితంలో ఇంకా ఏముందిగా? ऐसा जब आपने बोला कि वो आपको पीछे खींचना शुरू कर देता है, ఇలా నీవు అన్నావు అనుకో, ఇక వాడు నిన్ను వెనక్కి లావడం ఇంకా ప్రారంభిస్తాడు. तुम्हें पीछे खींच लेगा वो। నిన్ను ఇంకా వెనక్కినే తీసుకొని వెళ్తాడు. तुम्हारे स्पिरिचुअल एक्टिविटीज सब बंद हो जाएंगे। నీ ఆత్మీయ క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానుకుంటావు. यस, అవును, धीरे धीरे सब खत्म हो जाता। మెల్లిమెల్లిగా అన్ని इसी भी तरह वो दुष्ट निराशवादी शैतान आपको परमेश्वर से दूर ले जाना चाह रहा है। నిన్ను ఏదో ఒక విధానంలో దుష్టుడు నిరాశవదని సాతానుడు దేవుని నుండి నిన్ను దూరం తీసుకొని आपको వెళ్తున్నాడు. दूर ले जाना चाहता है वो, నిన్ను దూరం తీసుకొని ताकि వెళ్ళాలనుకుంటున్నాడు. तुमको सिंगल बनाए దాంతో నిన్ను ఒంటరిగా చేసి और तुम्हारे ऊपर में अपना पंजा मार दे। నీ మీద తన హస్తాన్ని వేయాలి. फिर आप बहुत बड़े संकट में फंस जाएंगे, అప్పుడు నువ్వు చాలా పెద్ద పరిస్థితుల్లో फिर आप ఇరుక్కుపోతావు. रोने लगेंगे, అప్పుడు నువ్వు ఏడుస్తావు. ये क्या हो गया मेरे साथ? నాతో ఇలా ఇలా అయింది. होना ही है। జరగాల్సింది. जब भेड़ सिंगल हो जाती है
గొర్రె ఒంటరిగా అయిన తర్వాత तब शैतान के हाथ में पड़ जाती है। అప్పుడు అది సాతాను చేతుల్లో పడుతుంది. इसलिए यीशु मसीह ने वो दाखला बताया, అందుకని యేసుక్రీస్తు ఆ ఉపమానం చెప్పాడు. 99 को छोड़कर एक भेड़ को ढूंढने गया। 99ని వదిలేసి ఒక్కదాన్ని వెతకడానికి వెళ్ళాడు. वो एक भेड़ क्यों फंस गई? ఆ ఒక్క గొర్రె ఎందుకు ఇరికిపోయింది? कांटों में, ముళ్ళ పొదలలో, दरारों में फंस के थी वो। అది ముళ్ళ పొదల్లో లోయలో ఇరికి ఉంది. इस दृष्टांत का तात्पर्य क्या है, समझे अपने ఈ कभी? ఉపమానానికి ఉన్న అర్థం ఏంటో మీకు ఎప్పుడైనా అర్థమైందా? वो झुंड को छोड़कर गई, అది గుంపును వదిలి వెళ్ళింది. अपने चरवाहा से निराश मत हो। నిరాశ పడకు. हमारा प्रभु परमेश्वर का आनंद ही हमारी ताकत है। మన దేవుని ఆనందమే మనకు బలము. परिस्थितियां कैसे भी हो, పరిస్థితులు ఎలా ఉన్నను आप पूरी रीति से आनंदित रहने की कोशिश करें। పూర్తిగా ఆనందంతో ఉండడానికి ప్రయత్నించు. तब वो निराशवाद शैतान आपके पास से भाग ఆ जाएगा। నిరాశవాదైన సాతానుడు నీ దగ్గర నుండి పూర్తిగా పారిపోతాడు. मैंने 2 सप्ताह में लोगों में ये निराशवाद की आत्मा मैंने देखा। 2 వారాల్లో ప్రజలందు నిరాశవాది ఆత్మ నేను చూసినాను. मैंने दुआ किया, నేను ప్రార్థించా, प्रभु ऐसा क्यों? ప్రభువా ఇలా ఎందుకు? तो परमेश्वर ने कहा, దేవుడు అన్నాడు, तेरे लोगों के लिए प्रार्थना कर, నీ ప్రజల కొరకే ప్రార్థించు, कलीसिया के लिए दुआ कर। సంఘం కొరకు ప్రార్థించు. लोग कहीं ना कहीं फंसे हुए हैं, ప్రజలు ఎక్కడో కడ ఇరికి ఉన్నారు. कोई ना कोई कारण है उनका। ఏదో ఒక కారణం ఉంది వారికి. जब हम प्रार्थना करेंगे మనం ప్రార్థన చేసినప్పుడు वो छुटकारा प्राप्त వారు करेंगे। విడుదల పొందుతారు. आज प्रार्थना योद्धाओं को यही बातें सीखना, समझना है और कलीसिया की परिस्थिति समझकर आपको प्रार्थना करना है। ప్రార్థన పరులు ఈ విషయాలను నేర్చుకోవాలి. మరి సంఘ పరిస్థితిని ఎరిగి వారు ప్రార్థన చేస్తూ ఉండాలి. हमने प्रार्थना योद्धाओं को इसीलिए तैनात किया है कि कलीसिया की परिस्थिति को समझकर आप प्रार्थना करते जाएं। సంఘ పరిస్థితిని ఎరిగి మీరు ప్రార్థన చేయడానికి ప్రార్థన పరులను ఎన్నుకున్నాము. नाश होने वाली आत्माओं के लिए दुआ करें। నశించుతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. कई लोग जो कांटों में फंसे हुए हैं, दरारों में फंसे हुए हैं, ऐसे लोगों के लिए दुआ करें मेरे ముళ్ళ प्रियो। పొదలలో లోయలో ఇరికి ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. यही तो काम है हमारे राज्य में योद्धाओं का। మన రాజ్యములో పరాక్రమశాలుల పని ఇది. परमेश्वर के राज्य रूपी कलीसिया में प्रार्थना योद्धा मिलिट्री है, कमांडर्स है। वो प्रार्थना करेंगे तो परमेश्वर लोगों को छुड़ा कर लाएगा। దేవుని రాజ్యంలో ప్రార్థన పరులు ఎవరైతే ఉన్నారో వారు కమాండర్స్ ఏ ఉన్నారు. వారు ఇరికి ఉన్న వారిని విడుదల చేసుకొని వస్తారు. क्योंकि प्रभु का वचन कहता है, ఎందుకనగా దేవుని వాక్యం చెప్తుంది, धर्मी जन विश्वास से जीवित रहेगा। నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. आप धर्मी जन हैं మీరు నీతిమంతులా? तो परमेश्वर आपको विश्वास के आपको धार्मिकता के कारण आपको जीवित रखेगा। దేవుడు విశ్వాసం మూలంగా నీతిని బట్టి నిన్ను జీవింపజేస్తాడు. हालेलुया। హల్లెలూయా. अब देखिए अब्राहम का उदाहरण दिया यहाँ ఇప్పుడు पर। చూడండి అబ్రాహాము ఉదాహరణ फिर ఇచ్చాడు से ఇక్కడ. गलतियों की पत्री में आ जाइए। మళ్ళీ గలతీయుల పత్రిక వస్తాం. मैं समाप्त कर रहा हूँ। నేను ముగించుతున్నాను. अब इब्राहिम का यहाँ पर उदाहरण दिया परमेश्वर ने। అబ్రాహాము ఉదాహరణ ఇక్కడ దేవుడు ఇచ్చాడు. गलतियों की कलीसिया में గలతీ సంఘానికి फिर इब्राहिम का उदाहरण दिया गया है। మళ్ళీ అబ్రాహాము ఉదాహరణ ఇచ్చాడు. वही 3 अध्याय में आइए, అదే 3 14 पद। 14వ వాక్యము. हाँ पढ़ो। यह इसलिए हुआ कि अब्राहम की आशीष मसीह यीशु में अन्य जातियों तक पहुंचे और हम विश्वास के द्वारा उस आत्मा को प्राप्त करें जिसकी प्रतिज्ञा हुई है। आमेन। उस वचन को अच्छे से देखो और अंडरलाइन करो कि पौलुस ने आखिरी में इस अध्याय में ये इब्राहिम का उदाहरण देकर कहता है। ఆ వాక్యాన్ని చక్కగా చూసి అండర్లైన్ చేసుకునండి. ఆ వాక్యంలో చివరిగా పౌలు అబ్రహామును గురించిన ఉదాహరణ ఇస్తున్నాడు. विश्वासी जन जो है वो अपनी धार्मिकता के कारण वो जीवित रहेगा। నీతిమంతుడు విశ్వాసం మూలంగా 12, 13, 14 ये तीनों भी वचन जो है वो उदाहरण के रूप में आखिरी में इस अध्याय में गलतियों की कलीसिया को पौलुस ने लिखकर समझाया कि हम सब के लिए यीशु मसीह क्रूस पर चढ़ाया गया और वो श्रापित हो गया हमारे कारण। ఈ 3 వాక్యాలను బట్టి చూస్తే పౌలు గలతీయుల సంఘానికి మనందరి కొరకు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే మన అందరి కొరకై యేసు క్రీస్తు శాపగ్రస్తుడై మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. यस आमेन। ఆమేన్. मेरे प्रियो, उसका बलिदान को याद दिलवा रहा है उस कलीसिया को। तुम्हारे लिए प्रभु यीशु मसीह श्रापित बनकर उस क्रूस पर लटकाया गया। क्या तुम भूल गए हो?
ఆయన బలియాగాన్ని ఆ సంఘానికి ఆయన తెలియజేస్తున్నాడు, మీ కొరకై ప్రభువైన యేసుక్రీస్తు శాపమై వేలాడదీయబడ్డాడు, మీరు మర్చిపోయారా? अंत में पौलुस ने कलीसिया को प्रभु यीशु मसीह का जो क्रूस का बलिदान है वो दिखाकर समझा रहा है। చివరిగా పౌలు గలతీ సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని ఇక్కడ చూపెడుతున్నాడు. तुम इतनी जल्दी निराश हो गए, మీరు ఇంత త్వరగా तुम నిరాశపడ్డారు, इतनी जल्दी पीछे चले మీరు गए, ఇంత వెంటనే వెనక్కి వెళ్ళారు, क्या तुम भूल गए మీరు మర్చిపోయారా? कि आपके लिए, मेरे लिए, हम सबके लिए प्रभु यीशु मसीह जो श्राप बनकर हमारे पूरे श्राप को वो अपने देह पर लेकर कलवरी के क्रूस पर चढ़ाया गया। నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు శాపాన్ని, పూర్తి అందరి శాపాన్ని తన శరీరం మీద తీసుకొని తన దేహంలోనికి తీసుకొని కల్వరి శిలువ మీద వేలాడదీయబడ్డాడు. मेरे प्रिय, उस समय का ये एक ऐसा विधि थी, ఆ సమయంలో ఇది ఒక విధి. जो क्रूस पर चढ़ाया जाता है वो सबसे भ्रष्ट और श्रापित व्यक्ति है। శిలువ మీద వేలాడదీయబడిన వాడు భ్రష్టుడు, శాపగ్రస్తుడు. उस समय की ये एक व्यवस्था थी। ఆ సమయంలో ఉన్నటువంటి నియమము, ధర్మశాస్త్రం అది. कोई श्रापित व्यक्ति है वही क्रूस पर चढ़ाया जाता है, శపించబడిన వాడే శిలువ మీద వేయబడాలి. यानी इतना घृणित मौत उसको दिया जाता था। ఇంత నీచమైనటువంటి మరణాన్ని వారికి ఇస్తారు. तो पौलुस उनको याद दिला रहा है, పౌలు వారికి జ్ఞాపకం आज हम చేస్తున్నాడు, सबके लिए, ఈ రోజు మనందరి కొరకు, आप गलतियों की कलीसिया के लिए, మీ గలతీల मेरे సంఘానికి, लिए, నా కొరకు, हम सबके लिए మనందరి కొరకు प्रभु यीशु मसीह ప్రభువైన యేసుక్రీస్తు श्रापित बन गया। శాపగ్రస్తుడయ్యాడు. हम सबका श्राप उसने अपने ऊपर में ले लिया మనందరి శాపాన్ని తన మీదకి తీసుకున్నాడు. और वो खुद जाकर उस क्रूस के बलिदान में श्रापित हो गया। తానే స్వయంగా వెళ్లి శిలువ బలి యాగములో శాపగ్రస్తుడయ్యాడు. क्या इतनी बड़ी बलिदान को तुम बस भूल गए? ఇంత గొప్ప బలియాగాన్ని మీరు మర్చిపోయారా? ये छोटी सी बात में आप निराश होकर पीछे जा रहे हैं। చిన్న మాటను బట్టి నిరాశ చెంది వెనక్కి వెళుతున్నారు. आप इस बात में न्याय करें, మీరు ఈ మాటలో తీర్పు తీర్చండి. जिसने हमारे लिए श्रापित होकर मार दिया गया और अपने आप को उसने बलिदान करके चढ़ा दिया। ఎవరైతే మన కొరకై శాపగ్రస్తుడై కొట్టివేసుకున్నాడో తనకు తాను బలియాగమయ్యాడు. ये बात पौलुस ने गलतियों की कलीसिया के सामने एक पिक्चर के रूप में दिखाया। ఈ మాటను పౌలు గలతీల సంఘం ఎదుట ఒక పటంలాగా చిత్రంలాగా చూపెడుతున్నాడు. आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, अंत में बताता है इब्राहिम की वो तुलना, इब्राहिम की उदाहरण देकर बता रहा है, చివరిగా అబ్రహాము ఉదాహరణ చెప్పి ఆయనను పోల్చి చెప్తున్నాడు. क्योंकि परमेश्वर ने इब्राहिम से वादा किया, ఎందుకనగా దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినాడు, तू विश्वास के द्वारा तू धर्मी ठहराया गया। నువ్వు విశ్వాసం వల్ల నీతిమంతునిగా ఎంచబడ్డావు. हालेलुया। హల్లెలూయా. अब तुझ में सारी जातियों को मैं धर्मी बनाऊंगा। నిన్ను బట్టి అన్ని జనులందరినీ దీవిస్తాను. हालेलुया। హల్లెలూయా. अब अन्य जातियों का जिक्र इसमें किया गया। అన్ని జనులను గురించిన మాట ఇక్కడ ఉంది. आज अन्य जातियां इब्राहिम के कारण, उसके दिए हुए अभिवचन के कारण, आज जितने लोग प्रभु यीशु मसीह पर विश्वास करते हैं वे सब अन्य जाति लोग अब इब्राहिम को दिया हुआ वचन के कारण वो भी हमारे जैसा उद्धार पाए हुए लोग हो जाएंगे। అన్య జనులైన వారందరూ ఎవరైతే ఉన్నారో వారు అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము చేత వారు ఒకవేళ నమ్మినట్లయితే ఆ ఆశీర్వాదము లేక ఆశీర్వాదము వారికి आप కలుగుతుంది. यदि मसीहा पर विश्वास करोगे या करोगी तो तू और तेरा घराना उद्धार पाएगा। నీవు ఒకవేళ క్రీస్తును నమ్మినట్లయితే నీవును నీ ఇంటి వారును రక్షణ. मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళరా, आप अपने अंदर में कभी निराशा मत आने देना, నీలోనికి నిరాశను రానివ్వకు. क्योंकि निराशवाद शैतान आपको कमजोर करेगा, నిరాశవాది అయిన సాతానుడు నిన్ను బలహీనపరుస్తాడు, आपके विश्वास को खराब करेगा, నీ విశ్వాసాన్ని పాడు చేస్తాడు, परमेश्वर की उपस्थिति से आपको दूर करेगा। దేవుని సన్నిధి నుండి నిన్ను దూరం చేస్తాడు. आप इस बात से सावधान रहना है। నీవు ఈ మాటను బట్టి జాగ్రత్తగా ఉండాలి. नहीं, मैं ऐसा कभी नहीं कर सकता। నేను ఈ విధంగా ఎన్నటికి నేను చేయలేను. मैं अपने प्रभु की उपस्थिति में जाऊंगी। నేను నా దేవుని సన్నిధానికి వెళతాను. उसकी उपस्थिति मेरे लिए 1000 वर्षों के आशीष के बराबर है। ఆయన సన్నిధి నా కొరకు వేల సంవత్సరాల ఆశీర్వాదానికి సమాంతరంగా ఉంటుంది. दाऊद भजन में लिखता है దావీదు తన కీర్తనలో రాస్తున్నాడు, कि मुझे तेरे डेवड़ी पे बैठने से हजारों वर्षों की आशीष मुझे मिलती నీ है। గౌని దగ్గర నేను కూర్చోవడం ద్వారా 1000 సంవత్సరాల ఆశీర్వాదం నాకు దొరుకుతుంది. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तेरी डेवड़ी पे बैठना ही मेरे लिए हजारों
दिनों की आशीष मुझे प्राप्त होती నీ है। గవని దగ్గర కూర్చోవడమే వేవేల దినాల ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను. डेवड़ी मतलब दरवाजे का, గడప. दरवाजे का जो वहां पर ओटा होता है ना, बस मैं वहां भी आकर बैठूंगा तो भी मैं हजारों वर्षों की आशीष प्राप्त గవని అనగా అక్కడ ఉంటుంది కదా, గడప ఉంటుంది కదా, ఆ గడప దగ్గర కూర్చున్నాను, నేను వేయి దినాల ఆశీర్వాదాన్ని मैं పొందుకుంటాను. मेरे प्रभु के मंदिर में ना जाऊं अंदर तो भी चलेगा। నేను నా దేవుని భవనంలోనికి వెళ్ళకపోయినా నడుస్తుంది. अगर तेरी डेवड़ी पे भी अगर मैं बैठूं నీ గడప లేక గవని దగ్గర तो కూర్చున్నాను, वहां पर అక్కడ बाहर, బయట अगर दरवाजे के डेवड़ी पर भी अगर मैं बैठूं ఆ గవని దగ్గర గడప దగ్గర కూర్చున్నా तो मेरे लिए हजारों वर्षों की आशीष तेरे लिए मेरे लिए है। వేవేల సంవత్సరాల ఆశీర్వాదం నాకు क्या లభిస్తుంది. बोलता है वो? ఏమంటున్నాడు ఆయన? राजा कभी डेवड़ी पे बैठता है, రాజు ఎప్పుడైనా గడప మీద కూర్చుంటాడా? सिंहासन पर बैठता है, ఆయన సింహాసనం మీద लेकिन కూర్చుంటాడు. उसने अपने आप को इतना नम्र और नीचे कर दिया कि प्रभु मुझे तेरे मंदिर के डेवड़ी पर बैठने दे बस। ఆయన తనకు తాను ఇంత దీనునిగా చేసుకున్నాడు. ప్రభువా, నీ మందిరపు ఆవరణపు గవని దగ్గర గడప దగ్గర నన్ను కూర్చొని. देखा చూసారా? राजा, రాజు, एक राजा ఒక రాజు अपना सिंहासन छोड़कर परमेश्वर के डेवड़ी पे दरवाजे पे बैठना उसके लिए हजारों वर्षों की आशीष गिन ले रहा है। తన రాజసింహాసనాన్ని వదిలేసి దేవుని గవని దగ్గర ఉన్నటువంటి గడప దగ్గర కూర్చుంటానంట. ఆయనకు వేవేల సంవత్సరాల ఆశీర్వాదం దొరుకుతుంది. क्या बात है, ఏంటి ఆ మాట? इस बात पर सोचे थोड़ा सा। కొంచెం మాటను బట్టి ఆలోచించి, पर हम तो परमेश्वर की उपस्थिति और उसके भवन को उसके मंदिर में रहना ही छोड़ देते हैं। మనమైతే దేవుని సన్నిధి, దేవుని భవనం, ఆయన మందిరంలో ఉండడమే మానుకుంటాం. ऐसा कभी आप कोशिश मत करें कि मैं आज चर्च नहीं जाऊंगा। ఈ రోజు నేను చర్చికి వెళ్ళను అని నీవు ఎన్నటికీ ప్రయత్నించకు. आप हजारों वर्षों की आशीष खो देंगे। వేవేల సంవత్సరాల దీవెన కోల్పోతావు. एक दिन का आशीष का मूल्य दाऊद ने बताया। ఒక దినములో ఉన్న ఆశీర్వాదపు విలువ దావీదు చెప్తున్నాడు. कितनी बड़ी बात है, ఎంత గొప్ప మాట ఇది. हजारों वर्ष వేవేల సంవత్సరాలు सिर्फ डेवड़ी पे बैठने के लिए। కేవలం గడప దగ్గర కూర్చుంటే. लेकिन आप तो अंदर है, మీరైతే లోపల ఉన్నారు, आप तो उससे श्रेष्ठ है। ఆయన కంటే శ్రేష్ఠులు మీరు. इसलिए परमेश्वर की उपस्थिति को आप इतना छोटा और अच्छा कच्चा मत जाए। దేవుని సన్నిధిని ఇంత చిన్నగా లేక చులకనగా చేసుకో. ऐसा मत करे। ఆ విధంగా చేయకు. मैं जाऊंगा నేను వెళతాను, मेरे प्रभु के भवन में, నా దేవుని భవనంలో मैं उसकी आराधना करूंगा, ఆయనను ఆరాధిస్తాను. क्योंकि मैं उसका बहवाने वाला व्यक्ति हूँ। నేను ఆయనకు భయపడే వ్యక్తిని. मैं ऐसा कभी नहीं कर ఈ सकता, విధంగా ఎన్నడూ చేయలేను. चाहे कितने भी निराशवाद शैतान मुझे तकलीफ दे तो भी मैं मेरे प्रभु में आनंद मनाऊंगा। నిరాశవాదైన సాతాను ఎంత బాధ పెట్టినానో నేను నా ప్రభునందు ఆనందిస్తాను. दाऊद ऐसा बोलता है, ఈ రోజు దావీదు అదే लेकिन విధంగా. आज हमारा क्या है? కానీ ఈ రోజు మనదేంటి? हम किस तरह सोचते हैं? మనం ఎలా ఆలోచిస్తున్నాం? हम इसको बहुत छोटा जान रहे हैं। మనం చాలా చిన్నగా इस అనుకుంటున్నాం. कारण परमेश्वर की आशीषों से आप वंचित हो जाएंगे, దాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాలకు దూరం అవుతున్నాం. परमेश्वर की आशीषों से आप दूर हो जाएंगे। దేవుని ఆశీర్వాదాలకు దూరం అవుతున్నాం. हम सदा परमेश्वर की उपस्थिति में बने रहें। మనం ఎల్లప్పుడూ परमेश्वर के स्थान को, उसके भवन को छोटा मत समझिए। దేవుని స్థలాన్ని, ఆయన భవనాన్ని చిన్నదిగా చేసుకోకు. हर प्रार्थना सभा, ప్రతి ప్రార్థన సభ, हर छोटी सभा भी చాలా చిన్న సభను जहाँ ईश्वर की उपस्थिति होती है ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో उसको मत छोड़ना, దాన్ని వదలకు. क्योंकि वो आशीष आपके लिए हजारों वर्षों के बराबर ఆ रहेगा। దీవెన నీ కొరకు 1000 సంవత్సరాల ఆశీర్వాదానికి సమాంతరంగా ఉంటుంది. हालेलुया। హల్లెలూయా. तो आप निराशवाद, उस दुष्ट शैतान से आप सावधान रहिए। నిరాశవాదైన దుష్టుడి సాతానుని నువ్వు జాగ్రత్త